వారిని నిజమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్ళి మనం చూస్తాం. కానీ ఇక వద్దు. బెంగుళూరులో అసలైన స్క్రిప్ట్ జరుగుతుంది. ఒక పోలీస్ అధికారి, అది కూడా మాజీ డీజీపీని తన ఇంట్లోనే హత్య చేశారు. ఇంకా షాకింగ్ ఏంటిదంటే సస్పెక్ట్ అతని భార్య. ఇది సినిమా కాదు సోదరా, బెంగుళూరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒకరికి షేర్ చేయండి. నచ్చకపోతే 10 కామెంట్లు కింద పెట్టండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓంప్రకాష్ గారు 1981 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ యూనిఫామ్ వేసుకొని దాదాపు 30 సంవత్సరాలు చక్కగా గడిపారు. కానీ వారి లైఫ్ ఇలా ఎండ్ అవ్వడం చాలా హర్టింగ్‌గా ఉంది. రిటైర్డ్ అయిపోయి పీస్‌ఫుల్‌గా గడపాలనుకున్నాడు. అదే ఇంట్లో హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 20 బెంగుళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఇంట్లో ఎవరు లేరు. హ్యాపీ సండే అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్న టైంలో అక్కడ మాత్రం రక్తంతో తడిసిపోయిన ఓంప్రకాష్ బాడీ శవమై పడి ఉంది. ఓంప్రకాష్ బాడీ పక్కన సస్పెక్ట్ దేనితోనైతే పొడిచారో ఆ నైఫ్ ఉంది. ఒక గ్లాస్ బాటిల్, బ్రేక్ అయిన బాటిల్ ఉంది. కారం పొడి ఉంది. ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది? దాని వెనుకున్న మోటివ్ ఏంటిది? ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఎవరెవరున్నారు? దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మొత్తం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. అన్నీ అక్కడే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక లీగల్ క్రైమ్ సెటప్ చేసినట్టు ఉంది. దీంట్లో మెయిన్ సస్పెక్ట్ వచ్చేసి వైఫ్ పల్లవి. ఒక పోలీసులనే చచ్చేలా ట్రైన్ చేసే వాళ్ళనే ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ తన భార్య పల్లవి ఉందని, ఇది కేవలం ఆరోపణలు మాత్రమే కాదు. తనే వీడియో కాల్‌లో మాట్లాడింది. ఐ కిల్డ్ ఏ మాన్స్టర్ అని. ఇందులో మాన్స్టర్ అంటే తన భర్త. వేరే ఆఫీసర్ భార్యతోని చెప్తుంది. ఇక్కడే అసలు డిస్కషన్స్ మొదలవుతున్నాయి. పల్లవి 12 ఇయర్స్ నుంచి డిసీజ్‌తోని బాధపడుతుంది. షిజోఫ్రెనియా. అది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అదొక ఇల్యూజినేషన్. నన్ను, నా బిడ్డను చంపడానికి వస్తున్నాడు, నన్ను చంపుతున్నాడు అనుకుంటుంది. 12 ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది ఆ డిసీజ్‌తోని. పోలీస్ కన్ఫెషన్‌లో ఇచ్చింది. తన మెంటల్ హెల్త్ ఏం బాలేదు. తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. గతంలో కూడా ఓంప్రకాష్‌ని రాయితో కొట్టింది. వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నాడు? మా సిస్టర్‌కి కూడా ఇదే డిసీజ్ ఉంది. మా సిస్టర్, మా మదర్ ఇద్దరు కలిసే ఇది చేశారు. తనకు కూడా మెంటల్ హెల్త్ బాలేదు అని చెప్పేసి తన వర్షన్‌లో చెప్పాడు. ఓంప్రకాష్, పల్లవి వైఫ్ అండ్ హస్బెండ్స్‌కి ఇద్దరు పిల్లలున్నారు. కార్తికేష్ ఓంప్రకాష్, కృతి ఓంప్రకాష్. ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే క్లియర్‌గా వాళ్ళ మమ్మీ చంపినట్టు ఒక వీడియో కాల్ కన్ఫెషన్‌లో ఒప్పుకుంది. దీంట్లో వాళ్ళ డాటర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ బ్రదర్. వాళ్ళ బ్రదర్ కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళ మమ్మీ మీద, వాళ్ళ సిస్టర్ పైన అనుమానం ఉంది. వీళ్ళే చేసిళ్ళు. అది కూడా ఆస్తుల కోసం అని చెప్పేసి కన్ఫెషన్‌లో వాళ్ళ బ్రదర్ చెప్పిండు. ఆస్తుల విషయంలో చిచ్చు గురించి తెలివిగా ఎవ్వరు దేని గురించి డిస్కస్ చేస్తలేరు. కానీ వేర్ దేర్ ఈజ్ మనీ దేర్ ఈజ్ ఆల్వేస్ మోటివ్. కృతి ఓంప్రకాష్‌ని కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ వైఫ్‌కి హెల్యూసినేషన్ ఉంది. మా హస్బెండ్ మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు, నన్ను, నా బిడ్డని అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ పోలీసులకి కాల్ చేయడం, రిలేటివ్స్‌కి కాల్ చేసి చెప్పడం ఇలాంటివి జరిపేది. వాళ్ళ బ్రదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కృతికి కూడా ఈ డిసీజ్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ డిప్రెషన్‌లోకి వెళ్ళి వాళ్ళ ఫాదర్‌తోని ఇలానే ఆర్గ్యుమెంట్ చేసేది. పోలీస్ కన్ఫెషన్‌లో చెప్పాడు. ఈ రీసెంట్ డేస్ నుంచి రిపీటెడ్‌గా పల్లవి నుంచి థ్రెట్స్ రావడం వల్ల ఓంప్రకాష్ వాళ్ళ సిస్టర్ సరిత కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కరెక్ట్‌గా ఒక 2 డేస్ బ్యాకే. ఈ ఇన్సిడెంట్ అయ్యే 2 డేస్ బ్యాక్ అంటే ఏప్రిల్ 18థ్ ఆర్ 17థ్ కృతి వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్‌ని రమ్మని చెప్పేసి ఫోర్స్ చేసి తీసుకొచ్చింది. 2 డేస్ తర్వాత మనం ఈరోజు ఈ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలంతా అనుకునేది ఒకటే. ఒక డీజీపీయే తన సొంత ఇంట్లో సేఫ్‌గా లేకపోతే నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంటి? సో, నేను చెప్పేదేంటిదంటే వాళ్ళు మనుషులే. వాళ్ళకి భయాలుంటాయి. వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి. ఎప్పుడైతే యూనిఫార్మ్ వేసుకొని వాళ్ళు బయటికొస్తారో అవన్నీ ఇంట్లోనే వదిలేసొస్తారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటిదనేది వాళ్ళకే తెలుసు. యాక్సెప్ట్ జేయాలి మనం ప్రతిదాన్ని. ఒక పోలీస్ జీవితంలో ఎన్నో కేసులు, మర్డర్‌లు, ఇన్వెస్టిగేషన్‌లు చేసిన ఆ డీజీపీ ఈరోజు ఒక మర్డర్ విక్టిమ్‌గా అయిపోతారనేదే బహుశా తలరాత గావచ్చు. లా ఎన్ఫోర్స్‌మెంట్‌లోనే పనిచేసే వారే ఇలా పర్సనల్ లైఫ్‌లో డెడ్ బాడీకి ఎగ్జాంపుల్‌గా అయితే అసలు క్రెడిబిలిటీ ఏంటి? ఇక్కడ కార్తికేస్ ఇచ్చిన కంప్లెయింట్ వల్ల వాళ్ళ మదర్ పల్లవిని, వాళ్ళ సిస్టర్ కృతిని అరెస్ట్ చేసిల్లు పోలీసులు. ఈ కేస్‌ని గూడా సీసీబీ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసిల్లు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి. మనం ఎలాంటి వాళ్ళమనేది సొసైటీ వాళ్ళు మనల్ని గుర్తించడం కాదు. మనం చచ్చిన తర్వాత మన విలువ సొసైటీకి తెలుస్తుందంటారు. మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? మన ఇంట్లో జరుగుతున్న డ్రామా ఏంటి అని తెలుసుకోవడం ముఖ్యం. ఇది కేవలం
ఒక న్యూస్ మాత్రమే కాదు, ఇది మనకి రిమైండ్ చేస్తుంది. మెంటల్ హెల్త్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఇవి సమయం పెరిగే కొద్దీ ఒక బాంబ్ లాగా మారిపోతాంటాయి. నాకు అనిపించింది ఇలాంటి విషయాలు సొసైటీలో జరుగుతుంటే మనం ఈ సొసైటీలో సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నారా? అనుకుంటే ఇది ఒక పెద్ద జోకే. మీ ఇంట్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతుంటే దాన్ని సీరియస్గా తీసుకోండి. డీజీపీ చనిపోయింది అనుకోకుండా జరిగిన సంఘటన అనుకుంటారా? లేదా చాలా క్లియర్‌గా ప్లానింగ్‌తోని చేసింది అనుకుంటారా? మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదాలకి దారితీస్తాయనేది. మనం మన ఫ్యామిలీ మెంబర్స్ మనోభావాల్ని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ జేయాలి. వాళ్ళకున్న సమస్యలని మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ప్రాబ్లమ్ గూడా పెద్ద ఇన్సిడెంట్ అవ్వడానికి కారణం అవ్వచ్చు. మీకు ఈ వీడియో కొద్దిగైనా ఉపయోగపడినట్టు అనిపిస్తే దయచేసి ఒక్కరికైనా షేర్ చేయండి. మనం మన చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలి. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ఒక కుటుంబాన్ని రక్షించవచ్చు. జై హింద్.